మన గుండెల్లో ఎన్నటికీ నిలిచిపోయే గానం, మన ఆశలతో, బాధలతో, ప్రేమతో గలగలలాడిన ఓ స్వరం. ఆ స్వరం ఎప్పుడు వినిపించినా మన మనసులోనికి ఒక ప్రశాంతత కలుగుతుంది. ఆ గానం వెనుక ఉన్న మహానుభావుడెవరో తెలుసా? ఇవాళ మనం ఆయన కథని తెలుసుకోబోతున్నాం. జననం నుంచి చివరి నిమిషం వరకు పాటలతో, ప్రేమతో పాడిన జీవితం గురించి ఈ వీడియోలో మనం గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవితం, ఆయన సంగీత ప్రయాణం, ఆయన మధుర జ్ఞాపకాలు అన్నింటినీ చూడబోతున్నాం. ఈ కథ కేవలం జీవిత చరిత్ర కాదు, ఇది ఒక స్వరయానం, ఇది ఒక గానం, జీవితంగా మారిన మనిషి గురించి. తెలుగు సంగీత ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. భారతీయ సినిమా చరిత్రలో వాణిజ్య సంగీతాన్ని, శాస్త్రీయ సంగీతాన్ని, జనరంజక సంగీతాన్ని ఒకే సమయంలో నెరవేర్చగలిగిన అద్భుత గాయకుడు ఆయన. అతని స్వరం సర్వభౌమమైనది. భాషా పరిమితులను దాటి దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించాడు. బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని నెమ్మికూరు గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీ పక్కిరి రాజుగారు హరికథ కళాకారులు, మాతృమూర్తి శకుంతల గారు సాంప్రదాయ కుటుంబానికి చెందినవారు. చిన్నతనం నుండి సంగీతం పట్ల ఆయనకున్న మక్కువ అసాధారణమైనది. ఆయన బాల్యం నుంచి సంగీత విద్యలో తడబడలేదు. మొదట ఆయనకు సంగీత విద్యలో పాఠశాల స్థాయిలోనే పరిచయం ఉండేది, కాని అది స్వతంత్రంగా అభివృద్ధి చెందింది. ఎస్పీబీ గారు ఇంజనీరింగ్ చదువుతుండగా కాలేజీల్లో జరిగే సంగీత పోటీలలో పాల్గొంటూ బహుమతులు గెలుచుకున్నారు. అతని గాత్ర వైశిష్ట్యం త్వరగా గుర్తింపును పొందింది. 1964లో జరిగిన ఒక సంగీత పోటీలో గెలిచి మద్రాసులో సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి గారి దృష్టికి వచ్చారు. కోదండపాణి గారు బాలసుబ్రహ్మణ్యం గారిని మొదటి సినిమా పాటకు అవకాశమిచ్చారు. అదే శ్రీశ్రీ శ్రీమర్యాద రామన్న 1966 చిత్రం. ఈ పాట తరువాత వెనుకడుగు లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ సహా 16 భాషల్లో 40,000కి పైగా పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. 1970లో వచ్చిన శంకరాభరణం చిత్రంతో శాస్త్రీయ సంగీతంలోనూ తనదైన ముద్ర వేశారు. సంగీత దర్శకుడు కె విశ్వనాథ్ గారి చిత్రాలలో గంభీరతను చూపించగలిగారు. 1981లో వచ్చిన శ్రీరామరాజ్యంలో పాడిన భక్తి గీతాలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. బాలచందర్, మణిరత్నం వంటి దర్శకుల సినిమాలకు పాటలే హృదయంగా మారాయి. బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకుడిగా, నటుడిగా కూడా ఎన్నో సినిమాలలో పనిచేశారు. ఓంకారనాథుడు, సంక్రాంతి, పరమేశ్వర వంటి చిత్రాల్లో నటించారు. ఆయన హిందీ సినిమాలలో కూడా గాయని స్ఫూర్తిగా నిలిచారు. సల్మాన్ ఖాన్ తొలి సినిమాల్లో పాటలు పాడి బాలీవుడ్ కి పరిచయమయ్యారు. అతని స్వరమే ప్రేమ యొక్క వర్ణన, విరహం యొక్క అర్థం, ఆనందం యొక్క రూపం. ఆయన దశాబ్దాల పాటు సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి నక్షత్రాలకు గాత్రాన్ని అందించారు. ఎంత ప్రఖ్యాతి వచ్చినా ఎప్పటికీ భూమిపై కాలేసిన వ్యక్తిత్వం ఆయనది. సహజమైన నవ్వు, వినయం, ఇతరులను మెచ్చుకోవడంలో ముందుండే స్వభావం ఆయన్ని మరింత గొప్పవాడిగా మార్చింది.
యువ గాయకులకు ప్రోత్సాహమిచ్చే ధోరణి, అందరికీ అందుబాటులో ఉండే తీరు వల్ల ఆయనకు అన్నగారు అనే బిరుదు అంకితమైంది. వివిధ టీవీ సంగీత కార్యక్రమాలలో న్యాయ నిర్ణేతగా పాల్గొంటూ కొత్త ప్రతిభను వెలికితీశారు. సునీత, ఎంఎం శ్రీలేఖ వంటి టాలెంట్స్కు గైడ్గా నిలిచారు. అవార్డ్స్: 6 నేషనల్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్, 25 నంది అవార్డులు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, పద్మశ్రీ 2001, పద్మభూషణ్ 2011, పద్మవిభూషణ్ 2021, మరణానంతరం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అత్యధిక పాటలు పాడిన గాయకుడు. 2009లో భారత ప్రభుత్వం నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డు. 2020లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కోవిడ్కు బలయ్యారు. ఆగస్టు 5న ఆయనకు పాజిటివ్ తేలింది. తర్వాత రోజులు అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు, శ్రోతలు ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. అయితే 2020 సెప్టెంబరు 25న ఆయన చివరి శ్వాస విడిచారు. భారత సంగీత ప్రపంచం కన్నీటి నదిగా మారింది. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శూన్యత ఏర్పడింది. ఎస్పి బాలు గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సంస్కృతి. తన గాత్రంతో పెద్దల మనసులు తాకారు, ప్రేమికుల మధురతను విపించేశారు, భక్తుల హృదయాలను నింపారు. 3 తరాల వారసత్వాన్ని తమ గాత్రంతో నడిపించిన గానం, గాన పరిచయం అని చెబితే అతిశయోక్తి కాదు. ఈ పాటలు మాత్రమే ఆయన వారసత్వం కాదు, ఆయన వినయం, శ్రమ, ఇతరులకు ఇచ్చిన గౌరవం. ఇవే ఈ తరం యువ గాయకులకు గొప్ప పాఠాలు.